మార్నింగ్ టైమ్ స్టోరీస్. అత్తకు బుద్ధి చెప్పిన కోడలు 8వ భాగం. 7వ భాగంలో ముగ్గురు ఆడపిల్లలు పుట్టినందుకు అందరూ సంతోషపడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ భాగంలో తెలుసుకుందాం. రాజు పొలంలో పని చేసుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న 2 ఆడవాళ్లు కనబడతారు. ఏమిటి రాజు, బాగున్నావా? నేను వేదాని, తను వర్ష, గుర్తుందా? ఓ, ఎందుకు గుర్తులేదు? ఎప్పుడొచ్చారు మీరు పట్నం నుంచి ఇక్కడికి? ఈరోజు పొద్దున్నే వచ్చాం. అన్నట్టు నీకు పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారటగా? పాపం, ముగ్గురు ఆడపిల్లలేనటగా. ఇందులో పాపము అని అనడానికేముంది? ఆడపిల్లైతే ఏంటి, మగ పిల్లైతే ఏంటి, అందరూ మనుషులే కదా. నాకు ఎవరైనా సమానమే అని కోపంగా అనటంతో వాళ్ళిద్దరూ అవునా అంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ, మా అమ్మ నాన్న మమ్మల్ని చదివించి పెద్ద చేయడానికి ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఇప్పుడు పెళ్లి చేయడానికి కట్నం కానుకల గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళు కష్టపడినా మొత్తం కట్నం ఎంత ఇవ్వాలని భయపడుతున్నారు. అలాంటిది ముగ్గురు ఆడపిల్లల్ని చదివించి పెద్ద చేసి వాళ్ల పెళ్లిళ్లు చేసేటప్పటికి ఎంత ఖర్చవుతుందో రాజుకు అర్థం కావటం లేదు. మా ఇంటి పరిస్థితి కూడా అంతే ఉందిగా. పాపం మా తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో నాకు బాగా తెలుసు. ఏంటోలే, ఎప్పుడూ ఎవ్వరికి అర్థం కాదు. పోను పోను వాళ్ళకే తెలుస్తుంది అనుకుంటూ వెళ్ళిపోతారు. రాజు తన పని ముగించుకొని ఇంటికి బయలుదేరతాడు. అక్కడి చెట్టు దగ్గరున్న కొంతమంది రాజు గురించి ఇలా చెప్పుకుంటూ ఉంటారు. పాపం, రాజుకి ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. వాళ్ళని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి ఒకరి చేతులు పెట్టాలి అంటే ఎంతవుతుందో పాపం అని జాలి పడుతూ ఉంటారు. ఆ మాటలన్నీ అతని చెవిలో పడతాయి. వాటిని విని అతను ఏమీ మాట్లాడకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్తూ వెళ్తూ తన మనసులో, ఎందుకందరు ఇలా మాట్లాడుతున్నారు, నాకేం అర్థం కావట్లేదు అని ఇంటికి చేరుకుంటాడు. అక్కడ భార్య సీతారా, ఏమైందండి, ఎందుకలా దిగులుగా ఉన్నారు, ఏమాలోచిస్తున్నారు? అప్పుడు రాజు జరిగిన విషయమంతా చెప్పి, వాళ్ళెందుకలా మాట్లాడుతున్నారో నాకిప్పటికీ అర్థం కావడం లేదు. నేనొకటి చెప్తాను వినండి. చెట్టుకి కాయలు ఎప్పుడూ బరువు కాదు, అలాగే మన పిల్లలు మనకెప్పుడూ బరువు కారు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా మనకు సమానమే. ఇక కట్న కానుకల గురించంటారా, అప్పటిదాకా ఎవరి జీవితం ఎలా ఉంటుందో మనం చెప్పలేం. ఆడపిల్లలు మనకు బరువు అనుకుంటే బరువుగానే కనపడతారు. వాళ్లే మన బాధ్యత అనుకుంటే అది మనకి ఎప్పటికీ బరువు అనిపించదు అని సీతార చెబుతుంది. ఆ మాటలు విని రాజు అవును అని అంటాడు. ఇక వాళ్లలా మాట్లాడుకుంటూ ఉండగా తల్లి అక్కడికొస్తుంది. బాబు, పిల్లల వ్యాక్సినేషన్కేదో వెయ్యాలంట, రమ్మంటున్నారు. త్వరగా పిల్లల్ని తీసుకొని వెళ్దాం. అత్తయ్య, నిన్న డాక్టరమ్మ ఇంటికొచ్చి వ్యాక్సిన్ వేసి వెళ్ళిందిలేండి. అమ్మయ్య, మంచి పని జరిగింది, మనకొక బరువు తగ్గింది అని అంటూ వెళ్ళిపోతుంది. రోజులు గడుస్తున్నాయి. రాజు అందరనే మాటలకి చాలా భయపడతాడు. భయపడి తను మద్యానికి బానిసవుతాడు. అప్పుడు భార్య, ఏవండి, మీకేమైనా మతిపోయి ఇలా చేస్తున్నారా? ఎవరో ఏదో అన్నారని మీరెందుకండి భయపడుతున్నారు? భయపడ్డమనేది మగవారి లక్షణం కాదు అని అంటుంది. రాజు ఏమీ మాట్లాడకుండా ఉంటాడు. ఇంతలో రాజు తండ్రి అక్కడికి వచ్చి, ఒరే పిచ్చి మగపోడా, నేను 4 పిల్లల్ని పెంచి పెద్ద చేశాన్రా. నేను ఏ రోజు కూడా ఇలా భయపడలేదు. మద్యానికి బానిస కాలేదు. మద్యానికి బానిసైతే డబ్బు ఖర్చు పెట్టడమే కాని కూడబెట్టేదేమీ ఉండదు. ఎవరో ఏదో అన్నారని ఎందుకలా బాధపడుతున్నావు? మనకున్న పొలాన్ని నువ్వు రెట్టింపు చేసుకో. అవి మొత్తం నేను పిల్లల పేర్లు పెడతాను. నువ్విలా ఎప్పుడు చేయకు అని ధైర్యం చెబుతాడు. కాని రాజు మాత్రం ఇంకా భయపడుతూనే ఉంటాడు. పిల్లల్ని పెంచడం పెద్ద సమస్య అనుకునే తల్లిదండ్రులు ఎవ్వరుండరు. అలా అనుకుంటే అసలు పిల్లల్ని గనడం ఎందుకు? అసలు పెళ్ళెందుకు? భార్య ఎందుకు? మగవాడు ఎప్పుడు తలెత్తుకొని ధైర్యంగా ఉంటేనే సమాజం అతనికి విలువిస్తుంది, లేదంటే విలువ ఇవ్వదు. ఇలా భయపడితే కుటుంబంలో విలువ ఉండదు. కనీసం తన కట్టుకున్న భార్య కూడా విలువ ఇవ్వదు. అర్థమవుతుందా? దాంతో రాజు కోపంగా, విలువ ఇవ్వకపోతే వదిలేయండి, నా పాటికి నేను వెళ్ళిపోతాను అంటూ లోపలికి వెళ్ళిపోతాడు. అతని మాటలకు వాళ్ళు చాలా బాధపడుతూ, ఎవరో వీడిని బాగా ఇబ్బంది పడేలాగా మాటలు మాట్లాడుతున్నారు, అందుకే ఇలా తయారయ్యాడు వీడు. మావయ్య గారు, నాకు చాలా భయం వేస్తుంది. మీ అబ్బాయి ఏమైపోతాడో అని.
ఆ మాటల కథను అమ్మా సీతారా, నువ్వేం భయపడొద్దు. వాడికేమీ కాదు. నలుగురు నాలుగు మాటలనుకుంటూ ఉంటారు. వాళ్ల మాటలు వింటే ఇలా కాపురాలు కూలిపోతూ ఉంటాయి. పక్కవారి మాటలు అస్సలు పట్టించుకోవద్దు అని ధైర్యం చెబుతాడు. ఇక రోజులు గడుస్తూ ఉన్నాయి. రాజు మద్యానికి అలవాటు పడిపోయి రోజూ తాగుతూ ఉంటాడు. ఇంట్లో వాళ్ళు ఎంత చెప్పినా అస్సలు పట్టించుకోడు. అలా రోజులు గడుస్తూ అతని ఆరోగ్యం పాడైపోతుంది. దాంతో మంచాన పడతాడు. దాన్ని చూసి వాళ్ల ముగ్గురు చాలా బాధపడతారు. నా జీవితాన్ని నేనే చేజేతులారా నాశనం చేసుకున్నాను. మంది మాటలు విని భయపడిపోయి ఇలా తయారయ్యాను. ఇప్పుడు నేనేం చేసినా ఆరోగ్యమైతే తిరిగి రాదు. సీతారా, నేను బ్రతికి ఉన్నా లేకపోయినా పిల్లల్ని నువ్వే పెంచాలి. ఆ మాటకి సీతార ఏడుస్తూ, అలా మాట్లాడకండి, మీరు బ్రతకాలి, మిమ్మల్ని ఏదో రకంగా మేము బ్రతికించుకుంటాం అని ధైర్యం చెబుతూ ఉంటుంది. రోజులు గడుస్తున్నాయి. రాజు అనారోగ్యం కారణంగా మరణిస్తాడు. కుటుంబమంతా దుఃఖసముద్రంలో మునిగిపోతుంది. తదుపరి కార్యక్రమాలన్నీ పూర్తయిపోతాయి. కొన్ని రోజుల తర్వాత రజని సీతార ఇంటికి వస్తుంది. వదినా, మేము హాస్పిటల్కి వెళ్ళాం. నాకు పిల్లలు పుట్టరని చెప్పారు. మీ ముగ్గురు పిల్లల్లో ఒక పాపని నాకిస్తారా? నేను జాగ్రత్తగా పెంచుకుంటాను. ఆ మాటలకి సీతార ఏమీ మాట్లాడదు. అప్పుడు అత్తగారు, చూడమ్మా, ఈ పరిస్థితుల్లో నువ్వే కాదు, నా కూతురొచ్చినా నేనిస్తాను. ఎక్కడో బయట వాళ్లకి కాదుగా ఇస్తుంది, నా కూతురికేగా ఇస్తుంది అని అనుకుంటాను. పాపని జాగ్రత్తగా పెంచుకో. కొన్ని రోజులు పోతే పాప పాలు మానేస్తుంది. అప్పుడు నువ్వు తీసుకెళ్దువుగాని. అది కాదు పిన్ని, సీతార వదినకి ఇష్టం లేదేమో. తన అభిప్రాయం కూడా తెలుసుకో. రజని, నువ్వడగాలి కాని నేను కాదంటానా చెప్పు. నేను ఏదో ఆలోచిస్తూ ఉన్నానులే. అత్తగారు చెప్పినట్టే చేద్దాం అని అంటుంది. సరిగ్గా ఏడాది తరువాత పాపను రజని వాళ్లకు దత్తతకిస్తారు. రజని పాపను చాలా ముద్దుగా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. సరిగ్గా 16 ఏళ్లు గడిచాయి. ముగ్గురు పిల్లలు పెద్దవాళ్లై చదువుకుంటూ ఉంటారు. అయితే రజని తన కూతురు కాదన్న సంగతి ఆడవాళ్లకి తెలియకుండా పెంచుతారు. ఆరవళి ఉన్నత పాఠశాలలో చదువుకుంటూ ఉంటుంది. అప్పుడక్కడున్న ఒక టీచర్ ఆరవళిని చూసి, పాపా, నీకు అక్కగాని చెల్లిగాని ఉన్నారా? లేదు టీచర్, నాకు అక్క చెల్లి ఎవ్వరూ లేరు. ఎందుకలా అడిగారు? అందుకామె, నేను పక్క గ్రామంలో ఒక స్కూల్లో టీచర్గా పనిచేసేటప్పుడు నీలాగే 2 పిల్లలు అచ్చు మీలాగే ఉన్నారు. నువ్వలాగే ఉంటే నాకు అనుమానం వచ్చిందని అడిగాను. ఆ మాట వినగానే ఆరవలి ఆశ్చర్యపోతుంది. ఏంటి మీరు చెప్పింది నిజమేనా? నాలాగే ఎదురున్నారా? మనుషులు పోలిన మనుషులు 7 ఉంటారన్నది నిజమే అనుకుంటా. టీచర్, నన్నొకసారి అక్కడికి తీసుకుని వెళ్తారా? మీ అమ్మ నాన్న పర్మిషన్ అడిగి తీసుకెళ్తానమ్మా అని అంటుంది. అందుకు ఆరవలి సరే అని అంటుంది. ఇక రోజులు గడుస్తూ ఉండగా ఆరవలి టీచర్ చెప్పిన దాని గురించి తల్లిదండ్రులకు చెప్పడంతో వాళ్ళు ఆశ్చర్యపోతారు. టీచర్ తీసుకెళ్తానన్నా నువ్వక్కడికి వెళ్ళకూడదమ్మా, నీకు చెప్తే అర్థం కాదా? అందుకు ఆరవలి ఏడుస్తూ, నాకదంతా కుదరదు, నన్నక్కడికి తీసుకుని వెళ్లాల్సిందే అని మారం చేస్తూ ఉంటుంది. వాళ్లు వద్దు అంటున్నా అస్సలొప్పుకోదు. ఇక తండ్రి ఆరవలి గోల భరించలేక, సరే అమ్మా, రేపు ఖచ్చితంగా నేను అక్కడికి తీసుకెళ్తాను అని అంటాడు. ఆ మాటకి తను కూడా చాలా సంతోషపడుతుంది. తను బయటికి వెళ్లిపోయిన వెంటనే తల్లి తండ్రి ఇద్దరూ కూడా చాలా బాధపడుతూ, ఇన్నేళ్లు పాపను అల్లారు ముద్దుగా పెంచుకున్నాం, మన బిడ్డలాగే చూసుకున్నాం. కనీసం సీతార వాళ్ల దగ్గర కూడా తీసుకుని వెళ్లలేదు. ఇప్పుడు మనం ఆ పిల్లల దగ్గరికి తీసుకెళ్తే మనం తల్లిదండ్రులం కాదని అమ్మాయికి అర్థమైపోతుందండి. తను తిరిగి మన దగ్గరికి రాదు, అక్కడికి వెళ్ళిపోతానని ఖచ్చితంగా అంటుంది అని ఏడుస్తూ ఉంటుంది. ఆ మాటలకు తను బాధపడుతూ, ఏం చేద్దాం, మన తలరాత ఎలా రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది అని ఇద్దరూ అనుకుంటూ ఉంటారు. పాపని అక్కడికి తీసుకెళ్లిన తర్వాత ఏం జరుగుతుంది? ఆరవలికి నిజం తెలిసిన తర్వాత తను ఎవరి దగ్గర ఉండటానికి ఇష్టపడుతుందనేది మనం తరువాయి భాగంలో చూద్దాం.